నమస్తే అందరికీ, ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? వెల్కమ్ టు మనక్క ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే జర సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ముచ్చట ఏంటంటే హనుమాన్ జయంతి అయితే ఇండియాలో ఉన్నప్పుడైతే కొండగట్టు పోయేటోళ్ళం కదా. మేమైతే కొండగట్టుకు పోదుము. ఈయనైతే ఇక అమెరికాలో కొండగట్టుకు వచ్చినాం అనమాట. అమెరికా కొండగట్టు అంటే మన కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదైతే సేమ్ అచ్చం మనకు ఇండియాలో కొండగట్టు ఎట్లా ఉంటుందో ఈడ కూడా కొండగట్టుననే నాకైతే కొండగట్టే అనిపించింది. అంటే ఈ డాలస్లోనే పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే అతిపెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ ఇండియాలో ఈ టైంలో ఉంటే మా వంతోని మాలేపించేదాన్ని. ఆంజనేయ స్వామి దీక్ష అనమాట, 11 days. ఇక నాకు వీలైనంత మటుకు ఈ టైంలో ఇప్పుడే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంట్లోనే దీక్ష చేయించుకున్నాం. అంటే పూజ చేయడాలు, మళ్ళీ ఇంట్లో మనం అన్నం గిన్నె తింటే అందులో అల్లం, ఉల్లిగడ్డలు ఇంకా కొన్ని వేసుకెట్టి ఉంటాయి అన్నమాట. అంటే అవన్నీ స్కిప్ చేసి అంటే దీక్ష కూడా అట్లే చేసినాం. 11 days అయితే చేసినాం. 11 days కంటిన్యూస్గా చేసిన పూజ. నేనైతే అంటే ఈ ఆంజనేయ స్వామితోనే నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆంజనేయ స్వామి భక్తితోనే 5 సంవత్సరాలు ఉన్నప్పుడే నేనైతే ఉపవాసం పట్టినా. ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటా ఈ ఆంజనేయ స్వామి పేరు మీదనే. నేనైతే అట్లే ఉంటా. మా బావ కూడా మంగళవారమే ఉంటాడు. మా పిల్లలు కూడా ఇప్పుడు మంగళవారమే ఖచ్చితంగా. అంటే ఉపవాసం ఏమి ఉండరు. ఇక అంటే పూజలు మాత్రం చేస్తాము ప్రతి మంగళవారం. ఇక గుడికైతే వచ్చినాం. మళ్ళీ గుడికి పొద్దుగలనే మబ్బులనే లేచి ఆయన పూజ చేసిన. గుడికి వచ్చే టైంకి అయితే ఫుల్ వర్షం ఉందనమాట, థండర్ స్టార్మ్. ఇక థండర్ స్టార్మ్ ఉందని ఇక గుడికి పొద్దుగల రాకుండా ఇక సాయంత్రం 6:30కి వచ్చినాం. 6:30కి మళ్ళీ ఇక్కడ తమలపాకులో అర్చన ఉందనమాట. అర్చనకు టైం అయిపోతుందని మళ్ళీ ఇంట్లో సామాన్లు తీసుకురానికి పోయి షాప్లోకి పోతే ఆ షాప్లోకి వెళ్ళి మళ్ళీ టైం అయిపోతుంది, గంట దూరం ఉంది కదా అని దబదబా అవే బట్టలతో వచ్చినాం. ఇక బట్టలు ఏంది అంటే బట్టల మీద ఇంపార్టెంట్ కాకుండా భక్తి మీద ఇంపార్టెంట్ పెట్టాలని నేనైతే అవే బట్టలతో వచ్చినా. అయితే గుడికి వచ్చినప్పుడు సారిగిన కట్టుకొని వద్దును. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద లేకుండా దేవుని మీద ధ్యాస పెట్టి మనం అంకిత భావంతో, భక్తి భావంతో ఏది చేసినా స్వామి అయితే స్వీకరిస్తాడని అనుకున్నా. అదే అనుకున్నట్టే నాకు అచ్చం జరిగింది. ఎందుకంటే ఎన్నడూ చూడండి ఈరోజు మాత్రం నా జీవితంలో నేను ఎప్పుడూ చూడనో అనుకున్నా ఆంజనేయ స్వామి కళ్యాణం అయితే చూసిన. కళ్యాణం అంటే బ్రహ్మచార్యాన్ని విన్నా కానీ కళ్యాణం అవుతుందని ఏదో కథలో వినుంటే, కానీ ఇప్పుడు కన్నులారా చూసిన. నాకైతే ఈ ఆంజనేయ స్వామి కళ్యాణం చూడగానే అయితే మనసు అంటే ఎంత ప్రశాంతత కలిగిందో అది నాకు మాత్రమే తెలుసు. మళ్ళీ నా కళ్ళు సరైపోలేదు ఆంజనేయ స్వామి కళ్యాణం చూసిన కాబట్టి. అయినా ఆంజనేయ స్వామి కళ్యాణం ఎవరు చేసుకుంటారో మీకు తెలిస్తే కామెంట్లో పెట్టుండ్రి.